ఆ రోజు ఉదయం రంగారావు గారు చంద్రమౌళి ఇంటికి రావడంతో అతడు సంతోషంతో పొంగిపోయాడు. ఆయన రాగానే చంద్రమౌళి పరిచయం ఉన్నట్టుగా కాక, చంద్రమౌళి తండ్రి తనకు స్నేహితుడని, అతను చనిపోయినట్టు తెలిసింది అని, ఆయన కుటుంబం ఫలానా ఊళ్ళో ఉంటుంది అని తెలిసి వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పారు. చంద్రమౌళి మనసు తేలికైంది. చంద్రమౌళి తల్లితో ఆయన మాట్లాడారు. నా సహాయం ఏమన్నా కావలిస్తే చెప్పండి, నేను చేస్తాను అన్నారు. ఆవిడ కొడుకు ఉద్యోగం గురించి చెప్పి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమని అడిగింది. ఆయన తల పంకించి ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి అడిగారు. డబ్బులేందే పెళ్ళేం చేస్తాం బాబూ అంది ఆవిడ కన్నీళ్లతో. ఆయన ఆవిడకు చంద్రమౌళికి ధైర్యం చెప్పి కొంత డబ్బు చంద్రమౌళి చేతిలో పెట్టారు. ఒక వారం రోజుల్లో నేనొస్తాను అంటూ. చంద్రమౌళి డబ్బు తీసుకోవడానికి ముఖమాట పడ్డాడు. ఆయన నవ్వి, నీకు ఉద్యోగం అయ్యాక అసలు తీర్చేద్దుగాని తీసుకో అన్నారు. నువ్వు చెప్పమ్మా నీ కొడుక్కి అన్నారు. తీసుకో బాబు, పెద్దాయన దేవుళ్ళ వచ్చి ఆదుకుంటున్నారు అంటూ ఆమె కొడుక్కి చెప్పింది. చందు తీసుకున్నాడు. రంగారావు గారు ఇప్పుడే వస్తాను అని చెప్పి కారులో వెళ్ళి ఒక గంటలో తిరిగొచ్చారు. ఆయనతో వెనక డ్రైవర్ కొన్ని ప్యాకెట్లు మోసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చంద్రమౌళిని తీసుకోమని చెప్పి, వారం రోజుల్లో నీకు ఉద్యోగమో ఏదో ఒకటి చూపించే బాధ్యత నాది, వారం రోజుల్లో వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. రంగారావు గారు వెళ్ళిపోయాక అందరూ ప్యాకెట్లు విప్పి చూశారు. అందరికీ నాలుగేసి జతలకి తక్కువ లేకుండా బట్టలు కొనిచ్చారు. డబ్బు చూసుకున్నారు. లెక్క పెడితే 10,000 ఆశ్చర్యంతో ఆనందంతో అందరి ముఖాలు వెలిగిపోయాయి. చంద్రమౌళి బయటికి వెళ్ళి ఇంట్లోకి కావలసిన సామాన్లన్నీ తీసుకొచ్చాడు. తల్లి గబగబా వంట చేసింది. చంద్రమౌళి తమ్ముడికి జ్వరం తగ్గింది. పథ్యం తీసుకున్నాడు. కానీ బాగా నీరసంగా ఉన్నాడు. ఆవిడ పిల్లలందర్నీ వరుసగా కూర్చోమని అన్నం కూరలు వడ్డించింది. సాంబారు, గుత్తివంకాయ కూర, రొయ్యల వేపుడు, కోడిగుడ్డు ఉక్కిరి పోసింది. అన్ని కూరలు, అంతెక్కువ అన్నం వాళ్ళు చూసి చాలా రోజులైపోయింది. అందరూ వరుసగా కూర్చుని తల పైకెత్తకుండా ఆనందంగా ఆవురావురుమంటూ తింటుంటే ఆవిడకు కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. కడుపు నిండిపోయినట్టయింది. పిల్లలు కడుపు నిండా తింటుంటే ఆవిడకు సంతృప్తిగా అనిపించసాగింది. అందరికీ కొసరి కొసరి వడ్డించి మరీ పెట్టిందావిడ. అందరూ తిని లేచాక ఆవిడ భోజనం చేసింది. గ్రహణం పట్టి విడిచిన చంద్రుళ్ళ అందరి ముఖాలు కళకళలాడిపోతున్నాయి. రంగారావు గారు చెప్పినట్టు వారం రోజుల్లో వచ్చారు. చంద్రమౌళిని కూడా తీసుకువెళ్ళి అతని పేరన ఓ కంపెనీలో షేర్ తీసుకున్నారు. ఇంకెవరి దగ్గరకో తీసుకువెళ్ళి ఆయనకి పరిచయం చేసి మీరు చేసే బిజినెస్లో భాగం ఇవ్వమని చెప్పారు. రంగారావు గారి మాట ప్రకారం ఆయన సరే అని అన్నారు. చంద్రమౌళి అక్కలు ఇద్దరూ విమల, కమలకి ఆయనకి బాగా తెలిసిన వాళ్ళని కబురు పెట్టించి వాళ్ళ అబ్బాయిలకిచ్చి పెళ్లి చేయడానికి మాట్లాడారు. వాళ్ళు ఆయన మాటకి సంతోషించి వెంటనే ఒప్పుకున్నారు. కమలకి, విమలకి ఒకే రోజు ఉదయం ఒక అమ్మాయికి, రాత్రి ముహూర్తానికి ఒక అమ్మాయికి పెళ్లి జరిపించేశారు. విమల భర్త తండ్రితో పాటు కాంట్రాక్టర్ చేస్తున్నాడు. వాళ్ళకి బాగా ఆస్తుంది. విమల భర్త చాలా మంచివాడు. కమల భర్త ఓ కంపెనీలో మేనేజర్గా ఉంటున్నాడు. కంపెనీ వాళ్ళు కారు, బంగళా ఇచ్చారు. మంచి హోదాలో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు అతనితో పాటే ఉంటున్నారు. వాళ్ళకి భూములవి ఉన్నాయి. వాళ్ళు శ్రీమంతులే. కూతుళ్ళిద్దరికీ అంత గొప్ప సంబంధాలు రావడంతో ఆవిడ చాలా పొంగిపోయింది. చంద్రమౌళికి, అతని తమ్ముడికి, చెల్లెలికి చాలా సంతోషంగా అనిపించసాగింది. 3 నెలలు గడిచేసరికి చంద్రమౌళి దశ మారిపోయింది. బిజినెస్ విషయాలన్నీ శ్రద్ధగా చూడడంతో లాభం ఎక్కువ కనిపించసాగింది. ఆ ఇల్లు వదిలి వేరే ఇంట్లోకి మారిపోయారు. అప్పుడప్పుడు రంగారావు గారు చంద్రమౌళితో ఎవరికీ తెలియకుండా మాట్లాడేవారు. నేను నా మాట నెరవేర్చుకున్నాను. మరి నీ మాట నెరవేర్చే సమయం వచ్చింది అని. చంద్రమౌళి అన్నాడు. మీరు చేసిన సాయం నేనెప్పుడూ మర్చిపోను. నా మాట నేను నిలబెట్టుకుంటాను. మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని నాకు తెలియపరచండి. నేను ఆ టైంకొచ్చేస్తాను. ఆయన సంతోషంగా వెళ్ళిపోయారు. రంగారావు గారు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి చంద్రమౌళికి తెలియజేశారు. పనుండి వెళుతున్నాను, నా కోసం చూడకండి అని తల్లికి చెప్పి నెల్లూరు బయలుదేరి వెళ్ళాడు. లక్ష్మణరావు పేరు మీద మైథిలి పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అబ్బాయి ఫారెన్ నుండొచ్చాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు అని అందరికీ చెప్పారు. చంద్రమౌళి లక్ష్మణరావుగా మైథిలి పక్కన పెళ్లిపేటల మీద కూర్చున్నాడు. మైథిలి ప్రాణం బిగబట్టుకుని కూర్చున్నట్టు బొమ్మలా బిగుసుపోయి కూర్చుంది. ఏం మాట్లాడకుండా ఆమె పక్కన ఇద్దరు ఆడవాళ్లు ఉండి ఎక్కడా మాట్లాడనివ్వకుండా, మైథిలికి పిచ్చి అని తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా అలా కూర్చోబెట్టారు. మైథిలికి పిచ్చి అని అందరికీ తెలిసినా ఆ పిచ్చి పైకి తెలిసి అందరిలో నవ్వుల పాలు కాకుండా వాళ్ళు జాగ్రత్తగా అలా ఉంచారామెను.
మైథిలి పెళ్లి ముస్తాబులో ఉన్న చంద్రమౌళి ఆమె వైపు సరిగ్గా చూడలేదు. అతని దృష్టిలో నాటకరంగంలో పెళ్లిలా అనిపిస్తోంది. పెళ్లి ఎక్కువసేపు కాకుండా చాలా క్లుప్తంగా జరిపించేశారు. పెళ్లికి ఏదో కొద్ది మందిని మాత్రమే పిలిచారు. రంగారావు గారిని అందరూ హేళనగా మాట్లాడుతుంటే హేళన భరించలేక కూతురికి పెళ్లి చేశారు పంతం బట్టి. ఆమెకు ఆ పరిస్థితుల్లో పెళ్లి జరిపించడం ఆయనకిష్టం లేదు. మైథిలికి ఇక బాగవదు, జీవితమంతా అంతే. ఇక ఆమెకు పెళ్ళేమిటి? కేవలం పంతం చెల్లించుకోవడం కోసమే ఆ పెళ్లి జరిపించారు. చంద్రమౌళి ఆయనతో రహస్యంగా మాట్లాడుతూ, నన్ను ఉండమంటారా, వెళ్ళిపోవచ్చు అంటారా అని అడిగాడు. ఆయన ముఖం వెలవెలపోయింది. మనిషి అదోలా అయిపోయారు. పైకి మామూలుగా అన్నారు, మన ఇంటి ఆచారం ప్రకారం నువ్విక్కడ 3 రాత్రులు గడిపి వెళ్ళాలి. అప్పటి వరకు నువ్వు ఇంట్లో ఉండాలి. ఆ మాట వినడంతో చంద్రమౌళికి కొరడాతో వీపు మీద కొట్టినట్టయింది. 3 రాత్రులు గడపాలా అంటే ఆ అమ్మాయితో? హే భగవాన్ అనుకున్నాడు మనసులో. పైకి ఎలాంటి భావం వ్యక్తపరచకుండా అలాగే అన్నట్టు తలూపాడు. రంగారావు గారు వెళ్ళిపోయారు. చంద్రమౌళి తన గదిలో అలా ఉండిపోయాడు. చంద్రమౌళికి జరిగిందంతా గుర్తుకొచ్చింది. ఆ రాత్రి అతనికి గుర్తుకొస్తూనే మనసంతా అదోలా బాధగా అయిపోయింది. గుర్తు చేసుకుంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది అన్నట్టు కళ్ళు మూసుకున్నాడు. అతని మనసు ఆగడం లేదు. నెల్లూరు వెళ్ళి రంగారావు గారిని కలుసుకోవాలి, మైథిలి ఎలా ఉందో చూసి రావాలనిపిస్తోంది. మైథిలికి ఈ 3 సంవత్సరాల్లో పిచ్చింకా ఎక్కువైపోయి ఉంటుంది. పాపం రంగారావు గారు కూతుర్ని ఎలా భరిస్తున్నారో అనుకుంటుంటే అతనికి చాలా బాధనిపించి తల్లితో చెప్పాడు. అమ్మా, నేను రంగారావు గారిని చూసొస్తాను. పాపం ఆయన గురించి ఏం తెలియలేదు, మనకింత సాయం చేశారు అని చెప్పడంతో సుందరమ్మ కొడుకుతో అంది, తప్పకుండా వెళ్ళి చూసిరా అని. చంద్రమౌళి వెంటనే నెల్లూరు బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళుంటున్న బంగ్లా హాస్పిటల్కి అద్దెకిచ్చేశారు. రంగారావు గారు ఇప్పుడెక్కడుంటున్నారు అని అడిగితే బాంబేలో ఉంటున్నారు అని చెప్పి అడ్రస్ ఇచ్చారు. ఇక ఆలోచించకుండా బొంబాయి ప్రయాణమై వెళ్ళాడు. ట్రైన్లో కూర్చుంటే మళ్ళీ గతం గుర్తుకు రాసాగింది. అతను ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. గుండెల్లో బాధ సుడులు తిరుగుతుండగా జరిగింది గుర్తు చేసుకోసాగాడు. ఆ రోజు నూతన దంపతులకి మొదటి రోజు. గది ఎంతో అందంగా అలంకరించారు. మంచం మీద సిల్కు దుప్పటి పరిచి ఇంత ఒత్తున మల్లెపూలు పోశారు. టేబుల్ మీద రకరకాల మిఠాయిలు, పాలు పెట్టారు. గదిలోకి అడుగు పెట్టగానే ఆ గది ముస్తాబు చూడగానే చంద్రమౌళి కళ్ళు చెదిరిపోయాయి. అంత అందంగా ఉంది ఆ గది. రంగారావు గారు ఎవరూ లేకుండా చంద్రమౌళిని ఆ రోజు ఉదయం కలుసుకుని రహస్యంగా చెప్పారు. రాత్రికి జరిగే తంతంతా వచ్చిన బంధువులు రకరకాలుగా అనుకోకుండా మాత్రమే. నువ్వు మైథిలితో అనుబంధం పెంచుకోనవసరం లేదు. ఇంటి పరువు కాపాడడం కోసమే నువ్వా గదిలో నిద్ర చేయవలసింది అంతే అన్నారు. చంద్రమౌళి మాట్లాడలేదు. ఆ మాటలే అతనికి ఆ రోజు రాత్రి చెవుల్లో మారుమ్రోగసాగాయి. సోఫాలో అలా కూర్చున్నాడు. మైథిల్ని ముస్తాబు చేసి పేరంటాళ్ళు ఆమెను ఆ గదిలోకి నెట్టి తలుపులు గడియ వేశారు. తలెత్తి అటు చూశాడు. మైథిలి ఆ అలంకరణలో బొమ్మలా ఉన్న ఆమెలో పెళ్లికూతురు అన్న సిగ్గు బిడియం లేవు. తలెత్తి అతని వైపు చూసి పకపకమని నవ్వింది. అతను ముఖం తిప్పుకున్నాడు. పిచ్చిదాని బుద్ధి పోనిచ్చుకుంది కాదు అనుకున్నాడు. మైథిలి గదంతా కలీ చూస్తూ తిన్నగా అద్దం దగ్గరకు వెళ్ళి కూర్చుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న స్నో తీసుకుని ముఖానికి పులుముకుంది. ఆ పైన పౌడరు బూడిదలా ముఖానికి వేసుకుంది. అద్దంలో ముఖం చూసుకుని గట్టిగా నవ్వుకుంది. చంద్రమౌళికి అదంతా చూస్తుంటే చిరాగ్గా అనిపించసాగింది. ముఖానికి పౌడరు వేసుకున్నట్టుగా గాక ముఖాన్ని పౌడర్లో ముంచేసినట్టు అసహ్యంగా ఉంది. మైథిలి టేబుల్ వద్దకు వెళ్ళి మిఠాయిలు, పళ్ళు అన్నీ పరీక్షగా చూసింది. అమ్మో, ఎన్నో అంటూ గుండెల మీద చేయి వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది. తల తిప్పి అతని వైపు చూస్తూ, నీకు కావాలా అడిగింది. వద్దన్నట్టు తల తిప్పాడు. మానే, అన్నీ నేనే తినేస్తాను అంటూ 2 చేతులతో మిఠాయి తీసుకుని ఆవురావురుమన్నట్టు ఎన్నాళ్ళనుండో తిండి లేనట్టు గబగబా ఆతృతగా మిఠాయి నమలసాగింది. ఆమె అలా తినడం ఎవరైనా చూస్తే చాలా అసహించుకుంటారు. అలా కకృతిగా తినసాగింది. తర్వాత మరి తినలేకపోయింది. అక్కడ పెట్టిన పాలు కొన్ని గడగడా తాగేసింది. మిగిలిన పాలు తీసుకుని తన నెత్తిన పోసుకుంటూ చంద్రమౌళితో సంబరంగా అంది, నేను స్నానం చేస్తున్నానోచ్. అతనేం మాట్లాడలేదు. మిఠాయి అంతా ఉండచేసి పడుకునే మంచం మీద, కింద, నేల మీద జిమ్మేసినట్టు పోసేసింది. చంద్రమౌళికి ఈసారి ఒళ్ళు మండిపోయింది. ఒక గసురు గసిరాడు. మైథిలి భయంతో బిక్కచచ్చిపోయి అలా నిలబడిపోయింది. ఏం పనిది అంటూ గదమాయించాడు. మాట్లాడలేదు. ఏడుపు ముఖం పెట్టి అలా ఉండిపోయింది. ముందు పడుకో అన్నాడు. మంచం మీద పడుకోబోయింది.
పక్క మీదంతా మిఠాయి పోసేసి అసహ్యంగా ఉంది. అందుకే. అక్కడ కాదు, ఇక్కడ సోఫా చూపించాడు. అక్కడ పడుకోను అన్నట్టు భయపడుతూనే తల తిప్పి కింద పడుకుండిపోయింది. చంద్రమౌళి ఇంకేం మాట్లాడలేదు. మైథిలి అలా నిద్రపోయింది. అతనికి ఆమె పడుకునే తీరు చూస్తే జాలేసింది. పసిపాపకు ఈమెకు తేడా ఏమిటి అనుకున్నాడు. అంతటి శ్రీమంతురాలికి ఈ శిక్షేమిటి? ఈమె తల్లిదండ్రులు ఈమె చేసిన పాపమేమిటి అని జాలిపడుతూ దగ్గరగా వెళ్ళి ఆమెను 2 చేతులతో లేవనెత్తి సోఫాలో పడుకోబెట్టి తల కింద దిండు పెట్టి తను కింద నేల మీద పడుకున్నాడు. మొదటి రాత్రి ఆ విధంగా గడిచిపోయింది. రెండవ రాత్రి మైథిలి అతన్ని చూస్తూనే భయంతో గోడవారగా ఒక మూలగా నక్కి కూర్చుంది. చంద్రమౌళికి జాలేసి ఆమెతో మెల్లగా చెప్పాడు, నేను ఏమన్ను, వెళ్ళి మంచం మీద పడుకో అని. ఒకసారి చెప్తే ఆమెకు నమ్మకం కలగనట్టు భయంగా మౌనంగా ఉండిపోయింది. రెండవసారి మళ్ళీ చెప్తే ఆమె వెళ్ళి మంచం మీద పడుకుని నిద్రపోయింది. రెండవ రాత్రి గడిచిపోయింది. మూడవ రాత్రి మాత్రం చంద్రమౌళి గుండెల్లో చిత్రమైన తీయని ముద్ర వేసింది. మైథిలి ఆ రాత్రి భయం భయంగా గదిలో కడుగు పెట్టింది. అతన్ని చూస్తూనే కళ్ళు వెడల్పు చేసుకుని పరీక్షగా చూసింది. ఆ చూసే తీరు చిన్నపిల్లలా అనిపించింది అతనికి. నవ్వాడు. మైథిలి కూడా భయంగా నవ్వింది. ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఖరీదైన పట్టుచీరలో దగదగా మెరిసిపోతోంది. మంచం మీద పడుకో అని చెప్పాడు. ఆమె పడుకుంది. ఆమె వెంటనే నిద్రపోలేదు. అతని వైపు 2 క్షణాల పాటు రెప్పవాల్చకుండా అలాగే చూడసాగింది. మెల్లగా అడిగింది, నీకు పాటలొచ్చా? రావు అని చెప్పాడు. పోనీ ఆటలొచ్చా? అడిగింది. రావు అన్నట్టు నవ్వుతూ తల తిప్పాడు. అయితే నేనొక ఆట చెప్తాను, ఆడతావా? ఏంటి? చెమ్మచక్క. అతనికి నవ్వొచ్చింది. నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? బిక్కమొఖంతో అడిగింది. అలా గెంతుతూ నేనాడలేను అన్నాడు. అయితే మరో ఆట చెప్పనా? చెప్పమన్నట్టు చూశాడు. ఇలారా. అతన్ని మంచం దగ్గరగా పిలిచింది. చంద్రమౌళి దగ్గరగా వెళ్ళాడు. మంచం మీద కూర్చోమని కాళ్ళు తిన్నగా చాపమంది. అతను అలాగే చేశాడు. మైథిలి అతని పక్కగా మంచం మీదే కూర్చుని కాళ్ళు జాపి కాళ్ళ గజ్జ ఆటాడుకుందామా? అడిగింది సంబరంగా. ఈ రోజుతో ఈ ఇంటితో ఈ మనుషులతో సంబంధం తీరిపోతుంది. ఆ అమ్మాయి చెప్పినట్టు చేస్తే అనుకుంటూనే తల ఊపాడు. ఆమె సంతోషంగా కాళ్ళ గజ్జ కంకాళమ్మ అంటూ వరుసగా చేత్తో కాళ్ళ మీద కొట్టుకోసాగింది. అలా అంటున్నప్పుడు ఆమె పైట చెంగు జారి కింద పడితే తీసి వేసుకుంది. మళ్ళీ జారిపోయింది. ఆమెకు మరి విసిగేసి సర్దుకోవడం రాక ఉండు అంటూ మంచం మీద నిలబడి చీర విప్పి చుట్ట చుట్టేసి ఎదురుగా సోఫాలోకి విసిరేసి మళ్ళీ అతని పక్కగా కూర్చుంది. చంద్రమౌళి మతిపోయినట్టు అయోమయంగా చూశాడు. పరిపూర్ణ యవ్వనంతో నిగనిగలాడుతూ దంతపు బొమ్మలా మెరిసిపోతోంది. ఆమెకు ఆ ధ్యాస లేదు. ఆట ధ్యాసలో పడిపోయింది. చంద్రమౌళి మనసంతా అదోలా అయిపోయింది. ఆమె ఆడుతున్న ఆట మీద ఆమె మాట్లాడడం అదేం పట్టించుకోబుద్ధి కావడం లేదు. అతని శరీరంలో రక్తం వేడిగా మరిగిపోతున్నట్టుగా అనిపించసాగింది. ఆ సమయంలో ఆమె పిచ్చిది అన్న మాటే గుర్తుకు రావడం లేదు. చేయి చాచి ఆ అందాన్ని దగ్గరకు లాక్కుని తన స్వంతం చేసేసుకోవాలన్న కోరిక బలంగా పెరగసాగింది ఆ క్షణంలో. మైథిలి ఆటలో పడిపోతూ కాలు తీసి గట్టుమీద పెట్టు అంటూ అతని కాలు మడవడానికి ప్రయత్నం చేస్తూ ఈ కాలు పండిపోయింది అంటూ నవ్వసాగింది. అతని కాలు మడవడానికి ప్రయత్నించడంలో ఆమె మోకాళ్ళ మీద నిలబడి అతనికి మరింత దగ్గరైంది. ఆమె శరీరం తన శరీరానికి తగలడంతో ఇక అతని మనసు ఆగలేదు. ఆలోచించే శక్తి నశించిపోయింది. కోరికతో మనసు ముద్దుబారిపోయింది. చెయ్యి పట్టి చప్పున ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఉండు మరి అంది ఆమె చిన్నపిల్లలా దీర్ఘం తీస్తూ. అతను వినిపించుకోలేదు. ఆమెకు అతని కాలు మడిచే ధ్యాసే తప్ప మరో ధ్యాస లేదు. 2 చేతులతో ఆమెను బలంగా చుట్టేసి దగ్గరకు లాక్కుంటూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. ఆ అంటూ గట్టిగా అరుస్తూ ఏదో చెప్పబోయింది. అతను ఆమెను చెప్పనవలేదు. అతని వీపు మీద ఎవరో గట్టిగా చెరిచినట్టయింది. ఉలిక్కిపడ్డట్టయ్యాడు. ఎంతో మంచివాడు అనుకుంటున్నారు అందరూ నిన్ను చూసి. ఇదా నీ మర్యాద? ఇదా నీ మంచి? మతిస్థిమితం లేని స్త్రీ పసిపాపతో సమానం. అటువంటి స్త్రీని చూసి నీకు కోరికెలా కలిగింది? అది పురుషజాతికే సిగ్గుచేటు. రంగారావు గారికి ఈ విషయం తెలిస్తే నిన్ను అసహించుకోరు. నీ ఒప్పందం ఏమిటి? డబ్బు తీసుకుని ఆయన చెప్పినట్టు చేసిన నీకు ఆయన కూతురి మీద సర్వాధికారాలు ఎక్కడివి? నువ్వు ఇంటి కల్లుడివైపోయావనుకుంటున్నావా? మైథిలికి భర్తవైపోయావనుకుంటున్నావా? నీకు సిగ్గులేదు? నిజం గ్రహించుకుంటే నీకే తెలుస్తుంది. అతని అంతరాత్మ గట్టిగా నొక్కి చెప్పడంతో సిగ్గుపడిపోయినట్టయ్యాడు. ఛీ, తనెంత కానిపని చేస్తున్నాడు అని ఆమెను వదిలేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మైథిలికేం అర్థం కాలేదు. అతని వైపు భయంగా అయోమయంగా చూసింది.
కళ్ళు మూసుకుని నిద్రపో అంటూ చెప్పాడు. అతను ఏమైనా కసురుతాడేమో అని భయపడుతూ కళ్ళు మూసుకుని పడుకుండిపోయింది. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. రంగారావు గారు మర్నాడు అందరికీ చెప్పారు. మా అల్లుడు సెలవు మీదొచ్చాడు, తిరిగి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు అని. చంద్రమౌళి ఇంటికి వెళ్ళిపోవడానికి ప్రయాణమయ్యాడు. రంగారావు గారు చాటుగా అతని చేతులు పట్టుకున్నారు. నువ్వు చేసిన సాయం నేను జీవితంలో మరిచిపోలేను. పిచ్చిపిల్లకు పెళ్లి కాదని అందరూ అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టు కాకుండా పెళ్లి జరిపించి అందరి నోళ్ళు మూతపడేటట్టు చేశాను. నేను లక్ష్మణరావుని, అతని తండ్రిని ప్రాధేయపడి అడిగాను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా కూతురికేం పర్వాలేదు. ఆ తర్వాత ఎవరు చూస్తారు అనైనా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒక నిశ్చయానికొచ్చాను. ఆ అమ్మాయిని అంతగా ఇష్టపడిన లక్ష్మణరావే అలా అంటే నేను చనిపోయాక ఎవరు బాగా చూస్తారు? అంతా నా భ్రమ అనుకున్నా. నా తర్వాత ఆ అమ్మాయిని ఎవరు చూస్తారు అని ఆలోచించకుండా పేరుకి పెళ్లి జరిపించడం ముఖ్యం అనుకున్నా. పెళ్లి జరిపించాను. నేను చనిపోయాక నా కూతుర్ని ఎక్కడుంచాలో ఏంటో అన్నీ ఆలోచించుకున్నాను. ఆ ఏర్పాట్లు తొందరలోనే చేస్తాను. ఇక నీకు ఈ ఇంటితో సంబంధం లేదు. మన ఒప్పందం ప్రకారం నువ్వు మా అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేశావు. నేను నీకు ఒక అంతస్తుని కల్పించాను అంతే. ఇక నుండి నీకు నేను ఏమీ కాము. నువ్వు జరిగిందంతా ఒక కలగా మర్చిపోయి నువ్వు వేరే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండొచ్చు. నా కూతురికి ఇక ఎలాగూ బాగవదు. ఈ జన్మకికంతే, నాకు తెలుసు అంటూ చెప్పడం ఆపి బరువుగా ఊపిరి పీల్చుకున్నారు. చందు మౌనంగా ఉండిపోయాడు. నీకు టైం అయింది, వెళ్ళు బాబు అని చెప్పడంతో చంద్రమౌళి ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరాడు. ఇంటికొచ్చేసే ముందు మైథిల్ని మరి కలుసుకోలేదు. ఇంటికొచ్చేసిన మైథిలి గుర్తుకొస్తే మనసంతా ఏదో తెలియని హాయిగా అనిపించేది. మళ్ళీ అంతలోనే ఆ ఆలోచనల నుండి మరో ఆలోచన మీదకు మనసును మళ్లించుకునేవాడు. మైథిలి తనకు ఏమీ కాదు అన్న భావంతో ఎంతైనా ఆమెను మరిచిపోలేకపోయేవాడు. ఆ రోజు రాత్రి సంఘటన మనసులో తీయని ముద్ర పడిపోయింది. రోజులు గడుస్తున్నాయి. అతను బిజినెస్లో బాగా పైకొచ్చాడు. 2 చేతులతో సంపాదిస్తున్నాడు. చెల్లెలికి పెళ్లి చేసేశాడు. తమ్ముణ్ణి చదివిస్తున్నాడు. పెద్ద బంగ్లా కట్టించి దానిలోకి మారిపోయాడు. కారు కొన్నాడు. రోజులు గడిచే కొద్దీ అతనికి తీరికనేది లేకుండా పోసాగింది. అలా మైథిలి గురించి రాను రాను మర్చిపోయాడు. అతని జీవితంలోకి సుజన ప్రవేశించింది. మైథిల్ని పూర్తిగా మరిచిపోయి సుజన ప్రేమలో నిండా మునిగిపోయాడు. సుజన లేకపోతే తను బ్రతకలేని పరిస్థితికొచ్చేశాడు. ఆమె తనకి ప్రాణమైపోయింది. తల్లి తమ ఇద్దరి పెళ్లి తొందరలో చేసేస్తానంటుంటే అప్పుడప్పుడు మనసు కలుక్కుమనేది. పెళ్లికి ముహూర్తం పెట్టించగానే మనసులో లేకుండా పోయింది. తనకి అవునన్నా కాదన్నా పెళ్లి జరిగింది. సుజన్ని పెళ్లి చేసుకుంటే అదే 2వ పెళ్లి కిందే అవుతుంది. మైథిల్ని తన జీవితంలోకి ప్రవేశింపజేయలేడు. ఆమెతో కలిసి రోజులు గడపలేడు. ఆమెకు మతి స్థిరం లేని కారణంగా. అయితే ఈ విషయం సుజనకు తెలిస్తే ఆమె తనని అసహించుకోదు. ఆమెకి చెప్తే అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకుంటుంది అన్న నమ్మకం లేదు. రంగారావు గారు మతిలేని కూతుర్ని పెట్టుకుని ఎన్ని బాధలు పడుతున్నారో, ఎలా ఉన్నారో. ఇంత ఐశ్వర్యానికి కారణం ఆ తండ్రి కూతుళ్ళు. వాళ్లను ఒకసారి చూసి రావడం తన ధర్మం. మైథిలికి ఇంకా పిచ్చి ఎక్కువైపోలేదు కదా. చంద్రమౌళి మనసంతా అదోలా అయిపోయింది. బాంబే హోటల్లో దిగి రంగారావు గారి ఇంటికి వెళ్ళాడు చంద్రమౌళి. తన విజిటింగ్ కార్డు తీసి నౌకరి చేత లోపలికి పంపించాడు. 22, 23 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు బయటకొచ్చాడు. అతడు తెలుగువాళ్లా లేడు, నార్త్ ఇండియన్ అయ్యుండొచ్చు అని ఊహించాడు. మీరు రంగారావు గారి కోసం వచ్చారా? నేను ఇక్కడ వీరి దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. వారు లోపలున్నారు, వస్తారు, కూర్చోండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. ఒక పావుగంట తర్వాత మేడమెట్ల దగ్గర చొప్పుడైతే తలెత్తి చూశాడు చంద్రమౌళి. అంతే, రెప్ప వాల్చకుండా అలా చూస్తుండిపోయాడు. మేడమెట్లు దిగి రంగారావు గారు కాబోలు వస్తున్నారు అని అనుకున్నాడు. మెట్లు దిగొస్తోంది ఆయన కాదు, ఓ అందాల బొమ్మ, అప్సరస. వెన్నెల బొమ్మ మేడమెట్లు మెల్లగా దిగుతూ అతని కళ్లకు కనిపించింది. ఎవరు? ఆ పోలికలు, ఆ కళ్ళు. ఎవరా అమ్మాయి? అతను అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. సెక్రటరీ పరిచయం చేశాడు. రంగారావు గారి అమ్మాయి మైథిలీదేవి గారు అంటూ చేతులు జోడించి నమస్కరించాడు. అతని మస్తిష్కం మొద్దుబారిపోయింది. తను ఇప్పుడు ఎక్కడున్నాడు? రంగారావు గారి కుమార్తె మతిస్థిమితం లేని మైథిలి ఈమెనా? నిజమా? అదెలా? ఆమెకు ఇక బాగవదు. జీవితమంతా ఇంతే అన్నారే మరి. మైథిలి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి అతన్ని కూర్చోమని చెప్తూ అతనికెదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. లైట్ ప్లెయిన్ బ్లూ కలర్ బిన్నీ జార్జెట్ చీర కట్టుకుంది. అదే కలర్ స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. మెడలో పెద్ద పెద్ద ఎర్రని పూసలదండ వేసుకుంది. చెవులకి ఎర్ర పూసలతో ఉన్న పెద్ద పెద్ద లోలకులు పెట్టుకుంది. కుడి చేతికి గాజులేం వేసుకోలేదు. ఎడమ చేతికి వాచి పెట్టుకుంది.
జుట్టునంతా బాగా పైకి తీసి అక్కడ సెగ చుట్టింది. కళ్ళకి అందంగా కాటుక తీర్చిదిద్దింది. వంకర లేకుండా అందంగా దిద్దినట్టున్నాయి కనుబొమ్మలు. పెదవులకి బాగా ఎర్రగా లిప్స్టిక్ వేసుకుంది. నుదుట ఎర్రని పెద్ద బొట్టు పెట్టుకుంది. ఆ చీర కట్టు, ఆమె తీరు, ఆ తీరులో వయ్యారం, వయ్యారంలో అందం చూస్తుంటే ఎవరికీ రెప్ప వాల్చాలనిపించదు. బంగారపు తీగలా, సన్నగా, పొడవుగా, నాజూగ్గా చాలా అందంగా ఉంది. అందమైన అమ్మాయిలు చాలామందుండొచ్చు. కానీ అందంలో ఆకర్షణ, ఆకర్షణలో హుందాతనం, హుందాతనంలో దర్జా, దర్జాలో నిండుతనం, నిండుతనంలో గంభీరత్వం, గంభీరత్వంలో సున్నితత్వం అందరి అమ్మాయిల్లో ఉండదు. చంద్రమౌళికి మతి పోయినట్టయింది. తను ఇక్కడికి ఏమనుకునొచ్చాడు? ఇప్పుడు తన కళ్ళని తాను నమ్మలేనట్టుగా ఉంది. మైథిలికి పిచ్చింకా ఎక్కువైపోయి ఉంటుంది. ఒక్కసారి రంగారావు గారిని పలకరించి వెళ్ళిపోదామనుకున్నాడు. అతనికి ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో పడిపోయాడు. నాన్నగారితో ఏమైనా పనుండొచ్చారా? మైథిలి మెల్లగా అడిగింది. అతనికి ఏం చెప్పాలో తోచలేదు. సెక్రటరీ చెప్పాడు. రంగారావు గారు చనిపోయి 6 నెలలైంది. మైథిలీదేవి గారే మిల్లు విషయాలన్నీ చూసుకుంటున్నారు. మీరు ఏమైనా మాట్లాడవలసి ఉంటే మైథిలీదేవితో మాట్లాడొచ్చు అని. చంద్రమౌళి రంగారావు గారి మరణ వార్త వినగానే షాక్ తిన్నట్టయ్యాడు. ఆయన పోయారా? నాకు తెలియలేదే అన్నాడు బాధపడుతూ. మైథిలి మౌనంగా ఉండిపోయింది. ఆమెకు బాధ గుండెల్లో సుడిగుండమైంది. ఆయన చాలా మంచివారు. ఈనాడు నేను ఇలా ఉన్నానంటే అదే ఆయన చేసిన మేలే అన్నాడు మెల్లగా. ఒక్కసారిగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని మాటలు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టుగా లేవు. నిజమైన అభిమానం ఆ మాట్లాడే ప్రతి మాటలో దొర్లుతున్నట్టుగా ఉంది. ఎందరి గురించో తను వింది. తండ్రి చేత ఎందరో ఎన్నో సాయాలు పొందారు. కానీ ఇప్పుడు ఎవరూ కనిపించరు. ఇతను మాత్రం నిజమైన అభిమానంతో వచ్చాడు. ఆ మాటల్లో కల్మషం లేదు అనిపించిందామెకు. అందుకే మైథిలికి అతనంటే ఓ విధమైన అభిమానం, గౌరవం కలిగాయి. మీరు బాంబే ఇంకేదైనా పనుండొచ్చారా? అడిగింది. లేదండి, నెల్లూరు వెళ్ళాను. మీరు బాంబేకి వచ్చేసినట్టు చెప్తే నాన్నగారిని చూద్దామని అక్కడి నుండి బయలుదేరి తిన్నగా ఇక్కడికొచ్చేశాను. అలాగా, నాన్నగారిని చూద్దామని ఇంత దూరం ప్రత్యేకంగా పనిగట్టుకుని వచ్చారన్నమాట అంది ఆశ్చర్యంగా చూస్తూ. అవునన్నట్టు తల ఊపాడు. అయితే ఇప్పుడు ఎక్కడ దిగారు? ఫ్రెండ్స్ ఇంట్లోనా? లేదండి, హోటల్లో దిగాను చిరునవ్వుతో చెప్పాడు. అయ్యో, నొచ్చుకున్నట్టుగా అంది. తిన్నగా ఇక్కడికొచ్చేయాల్సింది. మా గెస్ట్ హౌస్ ఉంది అంది. అతను నవ్వాడు. ఇప్పుడైతేనేం హోటల్ రూమ్ ఖాళీ చేసి మా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. లేదు లేదు, నేను మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు. అదేంటి, అంత అభిమానంతో అంత దూరం నుండొచ్చి ఒక్కరోజైనా మా అతిథిగా ఉండకుండా వెళ్ళిపోతారా? అతను నవ్వి ఊరుకున్నాడు. మనసంతా ఏంటోలా అనిపిస్తోంది. అందాల సుందరి మైథిలి తన భార్య అయితే ఆ మాట పైకనే అవకాశం లేదు. ఆమె భర్త తాను అని ఆమెకు తెలీదు. అక్కడుండాలంటే అతనికెంతో బాధగా అనిపించింది. అంతలో నౌకరు కాఫీ టిఫిన్ తెచ్చి అక్కడుంచాడు. ఆమె అతనికి స్వయంగా ప్లేట్ అందించింది. ప్లేట్ అందుకుంటూ ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. అప్పుడే మైథిలి కూడా అతని కళ్ళలోకి చూసింది. క్షణంసేపు ఇద్దరి చూపులు అల్లుకుపోయి మరుక్షణం విడిపోయాయి. చంద్రమౌళి కంగారు పడినట్టయ్యాడు. మైథిలి మనసుకి ఆ క్షణంలో ఏదో అయ్యి మళ్ళీ మామూలుగా అయిపోయింది. అతనితో పాటు ఆమె కూడా కాఫీ టిఫిన్ కొద్దిగా తీసుకుంది. చంద్రమౌళి చెప్పసాగాడు. రంగారావు గారు తనకి వ్యాపారం పెట్టించి ఎలా పైకి తీసుకొచ్చింది. ఆమె మౌనంగా వినసాగింది. అలా 3 గంటల సేపు అక్కడే కూర్చుండిపోయాడు. తర్వాత ఆమెకి చెప్పి బయలుదేరాడు. మళ్ళీ ఒకసారి బాంబే రండి. అప్రయత్నంగా అనేసి అలా అనకుండా ఉంటే బాగుండేది అని మనసులో విసుక్కోకుండా ఉండలేకపోయింది. అలా అనగానే మళ్ళీ ఆమె వైపు సూటిగా చూశాడు. మైథిలి చూపులతో అతని చూపులు కలిశాయి. నేనెవర్ని? ఈ ఇంటికి నాకు సంబంధం ఏమిటి? మళ్ళీ రావాల్సిన అవసరం నాకేమిటి? నేనెందుకు రావాలి? నా ఈ ప్రశ్నలకి సమాధానం నువ్వు చెప్పగలిగితే ఒక్కసారి కాదు, 1000 సార్లు, 1,00,000 సార్లు వస్తాను అన్నట్లున్నాయి అతని చూపుల్లో భావాలు. నాన్నగారికి మీరు బాగా తెలుసు అని చెప్పారు. ఆయన్ని చూడ్డానికి ఇంత దూరం వచ్చానని అన్నారు. ఆయనంటే ఎంతో గౌరవం, అభిమానం మీరు చూపిస్తుంటే మీ మీద అభిమానం, గౌరవం పెరిగాయి నాకు, అంతే. అంతకు మించి మీరంటే నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. మీరు మళ్ళీ మా బాంబే రావాలని అనుకోవడం లేదు. రావద్దు అని అనుకోవడం లేదు. రమ్మని పిలవడం నా బాధ్యత, పిలిచాను అంతే. ఆ తర్వాత రావడమో మానడమో అది మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడుంది అన్నట్టున్నాయి ఆమె చూపుల్లో భావాలు. తను కళ్ళతో వేసిన ప్రశ్నలకి ఆమె కళ్ళతోనే హుందాగా జవాబిచ్చింది, ఏమాత్రం తొణకుండా. వయసు పెరిగే కొద్దీ మగవానికైనా ఆడదానికైనా ఒక విధమైన హుందాతనం రావడం సహజం.
కానీ మైథిలి వయసు చిన్నదైనా ఆ గంభీరత్వం, హుందాతనం ఎలా వచ్చాయో తెలీదు. బహుశా అధికారం చేతికొస్తే ఎలాంటి వారికైనా హుందాతనం వస్తుందేమో. వస్తాను అంటూ చెప్పి చిరునవ్వుతో సెలవు తీసుకునొచ్చేశాడు. అతను వెళుతున్న వైపే అలా చూస్తూ ఉండిపోయింది. చంద్రమౌళి బాగా పొడవుగా, పొడుగుకి తగిన ఒళ్ళుతో అందంగా, ఆరోగ్యంగా, చక్కగా ఉన్నాడు. మనిషి ఎంత అందంగా ఉన్నాడో మనిషిలో అంత హుందాతనం, ఆకర్షణ ఉన్నాయి. ఎవరితను? నాన్నగారు తనకెప్పుడూ ఇతని గురించి చెప్పలేదే. చెప్పవలసినంత ముఖ్యమైన మనిషి కాడు అని అనుకున్నారా? చూస్తుంటే ఈ మనిషిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అదృష్టవంతులదే జీవితం అంటే అని ఏదో ఏదో అనుకుంటూ మనసులో ఒక విధమైన విరక్తి పెంచుకుంటూ పైకి నవ్వుతూ ఎంతో హుందాగా మిల్లు విషయాలన్నీ చూసుకుంటూ రోజులు గడుపుకొస్తోంది. ఈరోజు తనకేమైంది? మనసు మనసులో లేకుండా ముద్దుబారిపోయింది. ఆయన ఎవరో తనకి బాగా దగ్గర మనుషులు అనిపించడం చాలా చిత్రంగా ఉంది. ఇంతవరకు అతన్ని చూసిన గుర్తులేదు. మరి ఎందుకు మనసిలా నలిబిలైపోతుంది? తండ్రి పోయిన దగ్గర్నుండి పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒంటరిగా బ్రతుకుతోంది. ఈ బ్రతుకి అర్థం లేదు. మైథిలికి దుఃఖం పొంగొచ్చింది. చంద్రమౌళి ఎవరో తెలీదు. ఇలా వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. మళ్ళీ తనకి కనిపించడా? అతన్ని ఎక్కడో చూసిన గుర్తుంది. ఎక్కడా? ఎవరివో పోలికలు అతనిలో ఉన్నాయి. ఎవరి పోలికలు? ఎవరతను? అతని అడ్రస్ కూడా తెలీదు. బరువుగా నిట్టూర్చింది.